మీ పేరు? రామన్న. రాము గారు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగానే ఉందన్న. బాగానే ఉందా? మాకు బాగానే ఉంది. అంటే వాళ్ళు చెప్పిన గ్యారెంటీలు అన్ని అందుతున్నాయి? మాకు అందే వరకు అందినాయి. ఏమేమి అందుతున్నాయి మీకు? ఒక కరెంట్ బిల్లు తప్ప మిగిలిన అన్నీ అందినాయి. కరెంట్ బిల్లు అది ఆడోళ్ళకి 2500 ఇస్తానని చెప్పారు కదా, ఆ రుణ తప్పించి మిగిలిన అన్నీ అందినాయి. గ్యాస్ వస్తుందా మీకు? గ్యాస్ వచ్చిందన్న. అంటే 1000 రూపాయలు గ్యాస్ కదా, 500 గ్యాస్కి 500 బ్యాంకులు ఏమంటారు కానీ, ఆ బ్యాంకులు కాకుండా అది ఏదో 500 గ్యాస్కే తీసుకుంటే బాగుంటుంది. అట్లా అంటే మీకు గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఇది మాకు జర బాగుందన్న. ఇది బస్సు దాన్ని బట్టి, బస్సును బట్టి దాన్ని బట్టి జర మంచిగా మంచిగా అనిపిస్తుందా? అంటే ఇంకా ముందు ముందు చేస్తే, మంచి చేస్తే ఇంకా ఎట్లాంటివి చేయాలనుకుంటున్నారు మీరు గవర్నమెంట్? ఉందంటన్నా ఇంకా ఇప్పుడు ఉన్న వరకు అయితే ఇప్పుడు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టారు తెలంగాణ మొత్తం తిరగడానికి. లేడీస్ వరకు అయితే ఇప్పుడు గ్యాస్ అయితే ఫ్రీగానే వస్తుంది. అది 500 ఇచ్చి 500 అక్కడ పడుతుంది. అదొకటి 500 కాకుండా ఇంకా మామూలుగా ఇంకోటి అంటే ఇప్పుడు 2500 ఇస్తాను చెప్పారు. అవి అయితే మామూలుగా ఇంకా అమలు చేయలేదు. చేసినని మొన్న చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. అది కాకుండా ఇంకోటి మన అది ఏమంటున్నా, దాని పేరు వస్తలేదు మనకు, ఆరోగ్యశ్రీ. అది 5 లక్షలు ఉండే వరకు 10 లక్షలకు పెంచిండు. అది కూడా ఓకే. ఇప్పుడు మనం ఏమంటే ఇంకా మామూలుగా ఉన్న వరకు అయితే మంచిగా ఉందన్న. అంటే ఇంకా అంటే పిల్లలకి చదువు కానివ్వండి, నిరుద్యోగం అవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అవి కూడా చేయాలి అనుకుంటున్నారా మీరు? చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు ఏమంటేనా మెయిన్ పాయింట్, ఇప్పుడు మన ఆంధ్రాలో జగన్ ఎట్లా పెట్టిండో ఈడ తెలంగాణలో కూడా ఈ రేవంత్ రెడ్డి సార్ అట్లా పెడితే అది ఇంకా హైలైట్. ఏకదం 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, ఏకదం ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడో ఆయన బ్రతుకున్న వరకు ఆయననే ఆడతాడు. ఎందుకంటే జగన్ లాగా చేయాలి. జగన్ హైలైట్ అక్కడ. ఎందుకంటే ఇంటింటికి ఇక్కడ చెత్తబళ్ళు వస్తాయి, రేషన్ షాపులు వస్తుంది, కానీ ఇక్కడ అవి మనం వెళ్ళి తీసుకోవాలి. జగన్ అట్లా కాదు, అక్కడ ఇంటికి వెళ్ళి ఇస్తాడు జగన్. అది హైలైట్ మెయిన్ పాయింట్ జగన్ అంటే. అది అక్కడ ఆంధ్రాలో సేమ్ ఆంధ్రాలో చేసినట్టు ఇక్కడ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది మాది మాది నాకు ప్యూర్ తెలంగాణ, మహబూబ్ నగర్ నాది. అలా చేస్తే బాగుంటుందని బాగుంటుందని మేము అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు చేసే వరకు అయితే బాగానే చేస్తుండే మాకు తెలిసిన వరకు అయితే.